బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మీడియా ముందు మాట్లాడితే సంచలనం. ఆయన ఏం మాట్లాడినా నో ఫిల్టర్ అన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరు ఏమనుకుంటారో, ఎవరైనా ఏమైనా ఫీల్ అవుతారో అని బాలయ్య అస్సలు ఆలోచించరు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఆయనకు అలవాటు. అదే తాజాగా మరోసారి చేసి చూపించారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న నేపథ్యంలో ఆయనకు హిందూపురంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో ఆయన్ను పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వాడి వేడి ప్రసంగం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను సినిమా నటుడు అని కాదు, నాలో నిజాయితీ, నిబద్ధత, మానవత్వం వల్లే నాకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇలాంటి క్వాలిటీస్ వల్లే ముందు తరాలు భవిష్యత్తులో కూడా అభిమానులు పుట్టుకొస్తారు. మీ అభిమానానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అని బాలకృష్ణ అన్నారు. నా మాదిరిగా సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరూ లేరు. చాలా మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. 50 సంవత్సరాలు హీరోగా నిలబడే శక్తిని ఇచ్చారు. ఇన్నాళ్ళు హీరోగా నిలబెట్టిన తెలుగు జాతికి, తెలుగు వాడికి రుణపడి ఉంటాను అని బాలయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వరుసగా 4 హిట్లు ఇచ్చాను. ఇక నుంచి నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఇక నుంచి నేనేంటో చూపిస్తా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, తట్టుకోలేరు, మాడిపోతారు. ఇక ముందు చూపిస్తా అంటూ డైలాగ్ కొడుతూ అభిమానులను, కార్యకర్తలను జోష్లో ముంచెత్తారు. మీ అంచనాలకు అందని విధంగా సినిమాలు చేస్తాను. నాకు వయసు అయిపోతుందనే బాధ లేదు. ఆకలి మీద ఉన్నప్పుడే పంచభక్ష పరమాన్నం వడ్డించాలి అంటూ హామీ ఇచ్చారు. హిందూపురం ప్రజలు ఆదరించడం వల్లే 3వ ఎమ్మెల్యేగా అయ్యాను. నా నిజాయితీని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైంది. రాజకీయాల్లోకి నటులు ఎంతోమంది వచ్చారు, కానీ నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యేగా కావాలని లేదు. ఎంతోమంది వచ్చారు, నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇక్కడ పనులు చేయడం వల్లే నన్ను గెలిపించారు. సినిమా యాక్టర్ రామారావు అబ్బాయి అని మాత్రం గెలిపించలేదు. నా పనితీరును బట్టే నాకు విజయం అందించారు అని బాలకృష్ణ అన్నారు. నటుడిగా నాకు పద్మభూషణ్ ఇచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చినప్పుడే తెలుగు వారికి గౌరవం దక్కుతుంది. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రతి తెలుగు వాడి కోరిక అని బాలకృష్ణ అన్నారు. ఇక బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఒక కాంపౌండ్ హీరోలనే టార్గెట్గా ఆయన మాట్లాడారు అంటూ చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య చేసిన కామెంట్స్తో ఇప్పుడు మరో కొత్త కాంట్రవర్సీకి అవకాశాన్ని కల్పించింది నెటిజన్స్కి. బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మీడియా ముందు మాట్లాడితే సంచలనం. ఆయన ఏం మాట్లాడినా నో ఫిల్టర్ అన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరు ఏమనుకుంటారో, ఎవరైనా ఏమైనా ఫీల్ అవుతారో అని బాలయ్య అస్సలు ఆలోచించరు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఆయనకు అలవాటు. అదే తాజాగా మరోసారి చేసి చూపించారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న నేపథ్యంలో ఆయనకు హిందూపురంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో ఆయన్ను పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వాడి వేడి ప్రసంగం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను సినిమా నటుడు అని కాదు, నాలో నిజాయితీ, నిబద్ధత, మానవత్వం వల్లే నాకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇలాంటి క్వాలిటీస్ వల్లే ముందు తరాలు భవిష్యత్తులో కూడా అభిమానులు పుట్టుకొస్తారు. మీ అభిమానానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అని బాలకృష్ణ అన్నారు. నా మాదిరిగా సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరూ లేరు. చాలా మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. 50 సంవత్సరాలు హీరోగా నిలబడే శక్తిని ఇచ్చారు. ఇన్నాళ్ళు హీరోగా నిలబెట్టిన తెలుగు జాతికి, తెలుగు వాడికి రుణపడి ఉంటాను అని బాలయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వరుసగా 4 హిట్లు ఇచ్చాను. ఇక నుంచి నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఇక నుంచి నేనేంటో చూపిస్తా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, తట్టుకోలేరు, మాడిపోతారు. ఇక ముందు చూపిస్తా అంటూ డైలాగ్ కొడుతూ అభిమానులను, కార్యకర్తలను జోష్లో ముంచెత్తారు. మీ అంచనాలకు అందని విధంగా సినిమాలు చేస్తాను. నాకు వయసు అయిపోతుందనే బాధ లేదు. ఆకలి మీద ఉన్నప్పుడే పంచభక్ష పరమాన్నం వడ్డించాలి అంటూ హామీ ఇచ్చారు.
హిందూపురం ప్రజలు ఆదరించడం వల్లే మూడోసారి ఎమ్మెల్యేగా అయ్యాను. నా నిజాయితీని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైంది. రాజకీయాల్లోకి నటులు ఎంతోమంది వచ్చారు, కానీ నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యేగా కావాలని లేదు. ఎంతోమంది వచ్చారు, నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు, కానీ ఇక్కడ పనులు చేయడం వల్లే నన్ను గెలిపించారు. సినిమా యాక్టర్ రామారావు అబ్బాయి అని మాత్రం గెలిపించలేదు. నా పనితీరుని బట్టే నాకు విజయం అందించారు అని బాలకృష్ణ అన్నారు. నటుడిగా నాకు పద్మభూషణ్ ఇచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చినప్పుడే తెలుగు వారికి గౌరవం దక్కుతుంది. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రతి తెలుగువాడి కోరిక అని బాలకృష్ణ అన్నారు. ఇక బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఒక కాంపౌండ్ హీరోలనే టార్గెట్గా ఆయన మాట్లాడారు అంటూ చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య చేసిన కామెంట్స్తో ఇప్పుడు మరో కొత్త కాంట్రవర్సీకి అవకాశాన్ని కల్పించింది నెటిజన్స్కి. బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మీడియా ముందు మాట్లాడితే సంచలనం. ఆయన ఏం మాట్లాడినా నో ఫిల్టర్ అన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరు ఏమనుకుంటారో, ఎవరైనా ఏమైనా ఫీల్ అవుతారో అని బాలయ్య అస్సలు ఆలోచించరు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఆయనకు అలవాటు. అదే తాజాగా మరోసారి చేసి చూపించారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న నేపథ్యంలో ఆయనకు హిందూపురంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో ఆయన్ను పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వాడి వేడి ప్రసంగం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను సినిమా నటుడు అని కాదు, నాలో నిజాయితీ, నిబద్ధత, మానవత్వం వల్లే నాకు చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ఇలాంటి క్వాలిటీస్ వల్లే ముందు ముందు తరాలు భవిష్యత్తులో కూడా అభిమానులు పుట్టుకొస్తారు. మీ అభిమానానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అని బాలకృష్ణ అన్నారు. నా మాదిరిగా సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరూ లేరు. చాలామంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. 50 సంవత్సరాలు హీరోగా నిలబడే శక్తిని ఇచ్చారు. ఇన్నాళ్ళు హీరోగా నిలబెట్టిన తెలుగు జాతికి, తెలుగు వాడికి రుణపడి ఉంటాను అని బాలయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వరుసగా 4 హిట్లు ఇచ్చాను. ఇక నుంచి నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఇక నుంచి నేనేంటో చూపిస్తా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, తట్టుకోలేరు, మాడిపోతారు, ఇక ముందు చూపిస్తా అంటూ డైలాగ్ కొడుతూ అభిమానులను, కార్యకర్తలను జోష్లో ముంచెత్తారు. మీ అంచనాలకు అందని విధంగా సినిమాలు చేస్తాను. నాకు వయసు అయిపోతుందనే బాధ లేదు. ఆకలి మీద ఉన్నప్పుడే పంచభక్ష పరమాన్నం వడ్డించాలి అంటూ హామీ ఇచ్చారు. హిందూపురం ప్రజలు ఆదరించడం వల్లే మూడోసారి ఎమ్మెల్యేగా అయ్యాను. నా నిజాయితీని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైంది. రాజకీయాల్లోకి నటులు ఎంతోమంది వచ్చారు, కానీ నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యేగా కావాలని లేదు. ఎంతోమంది వచ్చారు, నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు, కానీ ఇక్కడ పనులు చేయడం వల్లే నన్ను గెలిపించారు. సినిమా యాక్టర్ రామారావు అబ్బాయి అని మాత్రం గెలిపించలేదు. నా పనితీరుని బట్టే నాకు విజయం అందించారు అని బాలకృష్ణ అన్నారు. నటుడిగా నాకు పద్మభూషణ్ ఇచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చినప్పుడే తెలుగు వారికి గౌరవం దక్కుతుంది. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రతి తెలుగువాడి కోరిక అని బాలకృష్ణ అన్నారు. ఇక బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఒక కాంపౌండ్ హీరోలనే టార్గెట్గా ఆయన మాట్లాడారు అంటూ చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య చేసిన కామెంట్స్తో ఇప్పుడు మరో కొత్త కాంట్రవర్సీకి అవకాశాన్ని కల్పించింది నెటిజన్స్కి.